నైరుతి బంగాళాఖాతంలో తిత్వా తుఫాను వాయుగుండం బలపడి కొనసాగుతోంది. ఇది చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని, దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతి జిల్లాలో పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను వాయుగుండం బలపడి కొనసాగుతోంది. ఇది చెన్నై నుంచి పుదుచ్చేరి వైపు దిశ మార్చుకున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ, సువర్ణ, దిత్వా తుఫాన్కు సంబంధించి చాలా లాంగ్ టైమ్ సైక్లోన్ స్ట్రామ్ అనేది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉంది. అయితే ఇప్పటిదాకా తమిళనాడు తీర ప్రాంతానికి వచ్చి దక్షిణ కోస్తా ఆంధ్ర దగ్గర తీరం దాటుతుందని మొదట అంచనా వేసినప్పటికీ కూడా ఇప్పుడు దిత్వా టర్న్ తీసుకొని పుదుచ్చేరి వైపుకైతే మాత్రం వెళ్తుంది అన్నది వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇది క్రమంగా బలహీనపడిపోయింది. అయితే ఇప్పటికే వాయుగుండంగా మారి ఈరోజు సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా మారి పూర్తిగా బలహీనపడుతుంది. అయితే ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో ఈరోజు రేపు కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర, నెల్లూరు, చిత్తూరు, కడప ఈ జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో దగ్గరగా పరిసర ప్రాంతాల జిల్లాలన్నింటిలోని కూడా ఈ రోజు రేపు కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన అన్ని చోట్ల కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. వాతావరణం ఎంత మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కాస్త తేలికపాటిగా అన్ని జిల్లాల్లోని వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి పూర్తిగా పొడి వాతావరణం అయితే మాత్రం ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే మత్స్యకారులకు మరొక 2 రోజులు మాత్రం హెచ్చరికలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా పోర్టుల్లో ఎగరవేసిన ప్రమాద హెచ్చరికలన్నింటినీ కూడా ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం తీరం వెంబడి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కొంత అలల ఉధృతి ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే మాత్రం జారీ చేస్తుంది. 2 రోజుల పాటు వాళ్ళకి హెచ్చరికలు అయితే కొనసాగుతాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా పొడి వాతావరణం ఉంటుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు, మోస్తరు వర్షాలు మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు కూడా కురిసే అవకాశం ఉంది. రేపటి వరకు కూడా దక్షిణ కోస్తా ఆంధ్రాకి వర్ష సూచన అయితే ఉంది. అక్కడ జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది అన్నది వాతావరణ శాఖ తెలిపింది. క్రమేపీ ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పెట్టి చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చలి తీవ్రత తగ్గింది. ఎందుకంటే సైక్లోన్ స్టార్మ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. చలి తీవ్రత అయితే తగ్గుతుంది వర్షాలు పడినప్పుడు. అయితే క్రమేపీ ఈ మార్పు కూడా శీతాకాలం సీజనల్ ఎఫెక్ట్ గా మనం చెప్పొచ్చు. ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయికి వచ్చే అవకాశం ఉంది. ప్రజెంట్ అయితే అంతా వాతావరణం నార్మల్ గా ఉంది. పొడి వాతావరణం అయితే మాత్రం కొనసాగుతుంది. Right, thank you for the updates, Anuradha.